వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నేను కావ్య. నాగ్ అశ్విన్ కేవలం మూడు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్. కల్కి సినిమాతో ప్రభాస్ కు బాహుబలి రేంజ్ సక్సెస్ అందించాడు. ప్రభాస్, కమల్, బిగ్ బి, దీపికా పదుకొనే ఈ క్రేజీ కాంబోలో మూవీ అనగానే అంచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కల్కి తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ తో కల్కి 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు కల్కి 2 సెట్స్ పైకి వస్తుందా అని ఎదురు చూస్తుంటే నాగ్ అశ్విన్ కల్కి 2 కాకుండా మరో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ ఏం జరిగింది? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి? కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాహుబలి తర్వాత వరుసగా ఫ్లాప్స్ చూసిన ప్రభాస్ ఆ రేంజ్ కు సక్సెస్ అందించింది. అయితే కల్కి సినిమా చూసిన ఆడియన్స్ కి చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ కల్కి 2లో ఆన్సర్ దొరుకుతాయని నాగ్ అశ్విన్ ఆ మధ్య మీడియా మీట్ లో తెలియజేశారు. దీంతో కల్కి 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాదా, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కల్కి 2 త్వరలోనే స్టార్ట్ చేస్తామని ఆ మధ్య వైజయంతి మూవీస్ అధినేత సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ తెలియజేశారు. దీంతో కల్కి 2 త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీలో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో స్టార్ట్ కాదని తెలిసిందే. అందుకనే నాగ్ అశ్విన్ ప్లాన్ కూడా మారిందట. నెక్స్ట్ మూవీని బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే ఈ సినిమా చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి షూట్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కల్కి 2ని సెట్స్ పైకి తీసుకురావాలి అనేది నాగ్ అశ్విన్ ప్లాన్. ఈ లెక్కన కల్కి 2 రిలీజ్ కావడానికి 2 ఏళ్లపైనే పట్టొచ్చని టాక్ వినిపిస్తుంది.